హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్. ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ వీడియోలో అయితే సేమియా కీసర్ చేశానండి. ఈ సేమియా కీసర్ కూడా ఫంక్షన్ల దగ్గర చేస్తే ఎలా పొడి పొడిలాడుతూ వస్తుందో అలా చేశాను. పర్ఫెక్ట్ కొలతలతో అయితే ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. సేమియా కీసర కోసం స్టవ్ పై ఒక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడిగైన తర్వాత 100 గ్రాముల దాకా జీడిపప్పులు అయితే వేసుకున్నానండి. ఇది మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి హెల్తీగా చేస్తున్నాను నేను. జీడిపప్పులు అనేది కొద్దిగా ఎక్కువ వేసే ఈ సేమియా కీసర అనేది చేస్తున్నానండి. జీడిపప్పులు ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకున్నాను. తీసుకొని అదే నెయ్యిలో కిస్మిస్లు అయితే వేసుకున్నానండి. ఎండి ద్రాక్షలు అయితే వేసుకున్నాను. వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ సేమియా కీసరి కరెక్ట్ కొలతలతో చేస్తే మనం ఫంక్షన్ల దగ్గర తింటే ఎలా ఉంటుందో అలా పొడి పొడిలాడుతూ వస్తుందండి. నేను అదే ప్రాసెస్లో చేశాను. మనకి కిస్మిస్లు కూడా ఫ్రై అయినాయి. ఇవి కూడా పక్కకు తీసేసుకొని అదే నెయ్యిలో సేమ్యాలు కూడా ఫ్రై చేసుకుందాం. సేమ్యాలు అయితే నేను ఫ్రై చేసినవే తెచ్చుకుంటానండి. ఫ్రై చేసినవి తెచ్చుకున్న ఒకసారి ఈ నెయ్యిలో అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఈ కొలత వచ్చి ఏదన్నా ఒక కొలతకు పెట్టుకోవాలండి మనం. గిన్నె కానీ గ్లాస్ కానీ. నేను ఒక లోటాతో అయితే తీసుకున్నాను. కొద్దిసేపు అలా ఫ్రై చేసుకొని సేమ్యాలు అనేది కూడా పక్కకు తీసేసుకుంటున్నాను. తీసుకొని నేను తీసుకున్నది ఈ లోటాతో నుండి లోటా సేమ్యాకి లోటాన్నర నీళ్ళు అయితే పడతాయి. లోటాన్నర నీళ్ళు వేసుకొని కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకున్నాను, కలర్ఫుల్గా ఉండడానికి. ఇవి మరుగుతున్నప్పుడు ఫ్రై చేసుకున్న సేమ్యాలు అయితే వేసి ఉడికించుకుంటున్నానండి. మనం అన్నీ నేతిలో వేపుకున్నాం కాబట్టి మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది. దీనిలో కొలత పంచదార వచ్చి మనం ఏ కొలతతో సేమ్యా తీసుకున్నామో దానికి 3/4 భాగం పంచదార అయితే వేసుకోవాలండి. స్వీట్ అనేది తక్కువ తినేవాళ్ళు తగ్గించి వేసుకోవచ్చు. 3/4 వంతు వేసుకుంటే స్వీట్ అనేది మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. పంచదార వేసి, పంచదార అనేది మనకి సేమ్యాలు ఉడికిన తర్వాతే వేసుకోవాలండి. ముందు వేసుకున్నామంటే గిడసమారినట్టు అయిపోతాయి. పంచదార కూడా వేసి సేమ్యాలకి ఇవి మంచిగా పట్టిన తర్వాత లాస్ట్లో జీడిపప్పులు కిస్మిస్లు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అవైతే ఈ కీసరలోకి వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. పొడి పొడిలాడుతూ ఉంటుంది. వేడి మీద ఉండగానే మనం ఇలా ఒకసారి కదిపి పెట్టుకుంటే పొడి పొడిలాడుతూ ఈ సేమియా కీసర అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇవన్నీ వేసి కలిపిన తర్వాత లాస్ట్లో కొద్దిగా ఇలాచీలు దంచి వేసుకుంటే ఈ సేమియా కీసరి రెడీ అయినట్లేనండి. సేమియా కీసరి అనేది నేను ఈ కొలతలతో ఇలా చేస్తానండి. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ.